ఆంధ్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక రాజకీయ నాయకుల ఓవర్ యాక్షన్లు మనం చూడలేకపోతున్నాం. పోర్రి ఒకరు చాయ్ పెడితే ఇంకొకరేమో బజ్జీలు ఎత్తుర్రు, ఒకరు ఎడ్ల బండి నడిపితే ఇంకొకరు ట్రాక్టర్ నడుపుతుర్రు. వీళ్ళు ఎప్పుడు చేయని పనులు ఈ నెల రోజులు మాత్రమే చేస్తుర్రు. మరి ఈ తాపకి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి సారు జూడురి ఏం చేస్తున్నారో. ఆంధ్రాల రాజకీయాలు హీట్గా నడుస్తున్నాయి. పోరి టీడీపీ జనసేన పొత్తు దినదినం స్ట్రాంగ్ అవుతుంటే వైసీపీలో మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అనంటే ఈసారి వాళ్ళకు టికెట్ ఇస్తలేడు జగనాలు సారు. చూస్తుంటే ఈసారి జగనాలు సారుకు గట్టిగానే తలిగేటట్టుంది దెబ్బ అని అనుకుంటున్నారు అక్కడి జనాలు. ఇక ఎన్నికలు దగ్గర పడుతోని ప్రచారాలలో బిజీ అవుతున్నారు వైసీపీ లీడర్లు. ఇక గుడివాడ ఎమ్మెల్యే బూతుల మంత్రి అదే మాజీ మంత్రి కొడాలి సారు ప్రచారం చేస్తున్నాడు. చూడురి. బాబు 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 సరే దండలా అగో ఆ ముసలవ్వ పింఛన్ వస్తలేదు అని అడుగుతుంటే సారు హడావిడి సార్కే ఉంది. పోరి ఇంకా మస్తుగున్న ఇటువంటి స్టంట్లు చూడురే. డప్పులంటే ఆపురాయా. సార్కు కోపం వచ్చిందంటే బూతులు తిడతాడు. అసలుకే సారు మంచి మూడ్లున్నాడు. చూసిరా అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలమాలేసి మొక్కుకుంటున్నాడు. ఇంకా సారుకు ఆరతిచ్చిర్రు. మరి ఆడోళ్ళు ఆరతిస్తే ఆ పల్లెంలో ఏమన్నా పైసలు పెట్టాలి కదా. సార్ దగ్గర పైసలు లేనట్టున్నాయి. అక్కడంగొకరు ఇక్కడంగొకరు పైసలు ఇస్తే చూడుర్రి, ఒకరిచ్చిన పైసలు పల్లెంలో పెట్టిండు, ఇంకొకరు ఇచ్చిన పైసలు మెల్లగా జేబులో నూకిండు. చూసిరా. ఓహో అది గమనించలేదా? అయితే మళ్ళీ పారి చూడుర్రి. మంచిగా చూసిరా. ఇప్పుడు ఇప్పుడు ఏడికి సారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి దండం పెట్టుకున్నాడు. ఇక తిరుగుడు సక్సెస్ఫుల్ గా ఓడగొట్టిన సారు ఇప్పుడు మాట్లాడతాడంట. ఈనూరి కానీరు సారు. ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందాగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెల్లనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ జూనియర్ ఎన్టీఆర్ చెన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని, లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. తిరిగి బాగా అలసిపోయినావు కదా, జరా బూతులు తగ్గించి మాట్లాడతావేమో అనుకున్నా గానీ కుక్క తోక వంకర్ని మనం ఎంత చక్కగా చేయాలని చూసినా గానీ చక్కగా కాదు. అంతేనా కాదా జనాలు? మీరు చెప్పురి సారు. 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎంలోనే ఈ ఒక్కసారి కనుక బంధించినట్లయితే 2029కి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది. ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గానీ, ఆ పేరు గానీ, ఆ బొమ్మ గానీ కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా.
ఈవీఎంలల్లా ఎవరిని బందీయాలో జనాలకు బాగా తెలుసు సారు. చూస్తారుగా, ఇంకో 2 నెలలు అంతే, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక ఇప్పుడు ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపోరి సారు. ఎందుకంటే ఇంకో 2 నెలలు అయిందంటే ఓడిపోయినాక ఎట్లనన్నా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిందేగా.